ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి సహా ఈనాడు ఆంధ్రజ్యోతి యాజమాన్యాలపై ఐపీఎస్ అధికారుల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. ముగ్గురిపై క్రిమినల్ చర్యలకు దిగాలని నిర్ణయం తీసుకుంది. అసత్య ఆరోపణలతో ఈసీకి ఫిర్యాదు చేశారని మండిపడ్డారు ఐపీఎస్ అధికారుల సంఘం ఆఫీసర్లు. తప్పుడు ఆరోపణలు చేస్తే సహించబోమని హెచ్చరించారు. నిరాధార ఆరోపణలతో తమపై ఈసీకి పురంధేశ్వరి ఫిర్యాదు చేశారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఎల్లో మీడియా కథనాలపై ఏపీ సీఎస్ జవహర్ రెడ్డి ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఈనాడు తప్పుడు రాతలను ఆయన ఖండించారు. ఈనాడు చీఫ్ ఎడిటర్ కు సీఎస్ జవహర్ రెడ్డి లేఖ రాశారు. ఎస్పీల బదిలీలపై ఈనాడు రాసిన కథనాన్ని ఆయన తప్పుబట్టారు. తన ఖండనను మొదటి పేజీలో ప్రచురించాలని సీఎస్ డిమాండ్ చేశారు. లేదంటే లీగల్ యాక్షన్ తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు ఏపీ సీఎస్ జవహర్ రెడ్డి. పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ సతీష్, లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. సతీష్ చెప్పండి, చూస్తున్నాం ఈసీకి ఫిర్యాదు ఒకటి, సీఎస్ జవహర్ రెడ్డి చేసిన లీగల్ యాక్షన్ కామెంట్స్ ఒకటి, ఎలాంటి డీటెయిల్స్ ఉన్నాయి మీ దగ్గర? బిందు, రెండు కీలకమైనటువంటి అంశాలు ఇప్పుడు కొద్దిసేపటి క్రిందటే ఒకవైపు ఐపీఎస్ అధికారుల సంఘం ఈనాడుతో పాటుగా ఆంధ్రజ్యోతి, అదేవిధంగా బీజేపీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి చేసినటువంటి ఆరోపణలపైన మండిపడింది. ఇంకొక వైపు ఈనాడు రాస్తున్నటువంటి అడ్డగోలు రాతలు, అసత్యాలపైన చీఫ్ సెక్రటరీ డైరెక్ట్గా ఒక లేఖ విడుదల చేశారు. ఇప్పుడు సంచలనంగా మారింది ఐపీఎస్ అధికారుల సంఘం రాసినటువంటి లేఖ, మరొకవైపు సీఎస్ రాసినటువంటి లేఖలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవల కొంతమంది ఐపీఎస్ అధికారులు బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది. 5 జిల్లాలకు సంబంధించినటువంటి ఎస్పీలను, అదేవిధంగా గుంటూరు రేంజ్ ఐజీని గతంలో తెలుగుదేశం పార్టీ ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు ఈ నిర్ణయం తీసుకుని అదే 3 జిల్లాలకు సంబంధించిన కొత్త కలెక్టర్ నియమించారు. అయితే ఈ కలెక్టర్లు ఎస్పీల నియామకానికి సంబంధించి ఐపీఎస్ అధికారులపైన అభాండాలు వేస్తూ అసత్య ఆరోపణలు చేస్తూ ఐపీఎస్ అధికారులు ప్రస్తుత ఎన్నికల కమిషన్ పరిధిలో పనిచేస్తే అధికార పక్షానికి అండగా నిలిచే అధికారులంటూ ఈనాడు పత్రిక వీళ్ళ ఎస్పీలు అంటూ ఒక కథనం రాసింది. దీనిపైన ఐపీఎస్ అధికార సంఘం ఒకవైపు ఈనాడు, అదేవిధంగా ఆంధ్రజ్యోతితో పాటు ఎవరైతే ఫిర్యాదు చేశారో రాజకీయ పార్టీ ఈసీఐకి, ఎందుకంటే 22 మంది ఐపీఎస్ అధికారుల్లో సాక్షాత్తు డీజీపీ దగ్గర నుండి ఇంటెలిజెన్స్ చీఫ్ దగ్గర నుండి సిఐడి చీఫ్ దగ్గర నుండి పలు జిల్లాల ఎస్పీల వరకు కూడా వాళ్ళపైన అవినీతి ఆరోపణలు చేస్తూ, ఎర్రచందనం స్మగ్లర్లతో చేతులు కలిపారంటూ ఆరోపణలు చేస్తూ, ఫోన్ ట్యాపింగ్లు చేశారంటూ ఆరోపణలు చేస్తూ, పక్క రాష్ట్రాలకి పంపేయాలని చెప్పేసి పేర్కొంటూ, అదేవిధంగా ఎవరిని నియమించాలో కూడా పేర్కొంటూ పురంధేశ్వరి లేఖ రాయడం, దాన్ని మళ్ళీ ఈనాడు ఆంధ్రజ్యోతి పత్రికల్లో అవే అబద్ధపు ఆరోపణలతో ప్రచురించడం అన్నది ఐపీఎస్ అధికారుల సంఘం తీవ్రంగా పరిగణించింది. ఐపీఎస్ అధికారుల సంఘం తరపున రాష్ట్ర ఏపీ ఐపీఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఈసీ మెంబర్ క్రాంతిరాణ టానా కొద్దిసేపటి క్రిందట ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ అసత్యపు ఆరోపణలు చేస్తున్నటువంటి రాజకీయ పార్టీలు, పత్రికల అంశాన్ని మేము కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్తున్నాం. అదేవిధంగా వ్యక్తిగతంగా ఏ అధికార పేర్లపైన అయితే తప్పుడు వార్తలు రాశారో దీనికి సంబంధించి లీగల్, అదేవిధంగా క్రిమినల్, అదేవిధంగా సివిల్ యాక్షన్ కూడా సిద్ధమవుతున్న అంశాన్ని స్పష్టం చేశారు. ఎన్నికల కమిషన్ పరిధిలో పనిచేస్తున్నటువంటి పోలీస్ అధికారులు అత్యున్నతమైనటువంటి బాధ్యతలు నిర్వహిస్తూ ఉన్నారు. సుదీర్ఘ అనుభవం ఉన్నటువంటి అధికారులపైన ఇటువంటి బురద జల్లడం, అబండాలు వేయడం అనేది, అసత్య ఆరోపణలు చేయడం అనేది సమంజసం కాదు, మీడియాకి ఇది సమంజసం కాదని చెప్పి ఎల్లో మీడియాను ప్రశ్నించారు. మరొక వైపు ఈనాడు పత్రిక వీళ్ళ ఎస్పీలంటూ సాక్షాత్తు కేంద్ర ఎన్నికల సంఘానికి ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి కళ్ళకు గంతలు కడుతూ ఉన్నారు, తప్పుడు సమాచారం అందిస్తున్నారంటూ ఈనాడు పత్రిక విషం చెమ్మింది. ఐపీఎస్ అధికారుల ప్రొఫైల్ని ఒకవైపు కించపరుస్తూ, మరొకవైపు సాక్షాత్తు చీఫ్ సెక్రటరీనే కించపరిచేలాగా కథనం. దీనిపైన చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి చాలా సివియర్గా తీసుకున్నారు. దీన్ని స్వయంగా ఈనాడు చీఫ్ ఎడిటర్కి ఒక లేఖను కూడా ఇప్పుడు పబ్లిక్గా విడుదల చేశారు. తక్షణమే నా పైన తప్పుడు ఆరోపణలు చేస్తే ఏదైతే ఈరోజు ఈనాడు పత్రికలో బ్యానర్ ఐటమ్ రాశారు, రేపు అదే స్థానంలో తన ఖండన ప్రచురించారు, లేదంటే ఇమీడియట్గా లీగల్ యాక్షన్కి సిద్ధమవుతానంటూ ఈనాడు పత్రిక పైన సీఎస్ జవహర్ రెడ్డి లేఖ రాశారు. అందులో ప్రధానంగా ఈసీఐ ఏదైతే ఆఫీసర్స్ ప్యానల్ని, ఏసీఆర్ అధికారులకు సంబంధించిన ఏసీఆర్ రిపోర్ట్స్ని కూడా మేము ఎన్క్లోజ్ చేసి పంపించిన తర్వాత, ఆఫీసర్స్ ప్యానల్స్ని ఈసీఐకి పంపించిన తర్వాత ఈసీఐ అందులో ఎవరిని
ఆ అధికారులుగా ఏ ప్లేస్లో పోస్ట్ చేయాలని నిర్ణయం తీసుకుంటుంది. ఈసీఐ స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి సంస్థ. అటువంటి ఈసీఐ ప్రతిష్టను దెబ్బతీసేలాగా, రాష్ట్ర అధికారుల ప్రతిష్టను దెబ్బతీసేలాగా ఈనాడు ఒక తప్పుడు ఆరోపణలు, నిరాధారమైనటువంటి ఆరోపణలతో కథనాలు రాయడం సమంజసం కాదు. ఇది నైతిక విలువలకు విరుద్ధం. ఇది ఏ విలువలతో అసలు కనీసం వివరణ కూడా తీసుకోకుండా రాశారు. ఖచ్చితంగా మీరు రేపు తన ఖండని మొదటి పేజీలో ప్రచురించాలి, లేకపోతే లీగల్ యాక్షన్ దిగుతారని చెప్పి సిఎస్ఆర్ లేఖ రాయడం అనేది ఇప్పుడు సంచలనంగా మారింది. బిందు సతీష్, జనరల్లీ ఎలక్షన్స్ టైంలో ఈ ట్రాన్స్ఫర్లు ఇవన్నీ మనం ఏ రాష్ట్రంలో అయినా చూస్తూనే ఉంటాం. కానీ ఈ అధికారులపైన డైరెక్ట్ అటాక్ చేయడం, వాళ్ళపై వ్యక్తిగత విమర్శలు చేయడం, లేకపోతే వాళ్ళ కెరీర్ని కించపరచడం, దానిపైన మీడియా కథనాలు ఇవ్వడం మాత్రం ఏపీలోనే, దట్టు ఈ పత్రికల్లోనే చూస్తున్నాం. ఖచ్చితంగా రెండు అంశాలు ఇక్కడ చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామాలు, అసాధారణమైన అంశాలు చోటు చేసుకున్న పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో మాత్రమే. ఒకటి, బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి తాను 22 మంది అధికారులపైన దారుణాతి దారుణమైన ఆరోపణలు, ఒక్క ఎవిడెన్స్ లేకుండా డబ్బులు తీసుకున్నారు, వైఎస్ఆర్సీపీ నుండి డబ్బులు తీసుకున్నారంటూ, ఎర్రచందనం స్మగ్లింగ్లో ఐపీఎస్ అధికారులు భాగస్వాములు అయ్యారంటూ, ఫోన్ ట్యాపింగ్లో ఐపీఎస్ అధికారులు ఉన్నారంటూ ఇష్టానుసారమైన ఆరోపణలు చేస్తూ, అంతేకాకుండా ఎవరిని నియమించాలో కూడా ఈసీఐకి పురంధేశ్వరే లిస్ట్ ఇస్తూ అన్నది. ఇది అసాధారణమైనది. ఇప్పటివరకు భారతదేశంలో ఏ రాజకీయ పార్టీ అధ్యక్షులు కూడా చేసినట్టు దాఖలాలు. మరొక వైపు ఈనాడు పత్రిక, ఆంధ్రజ్యోతి పత్రికలు, ఈనాడులో ఈరోజు ఎస్పీ వాళ్ళు ఇచ్చిన, తెలుగుదేశం పార్టీ ఇచ్చిన ఫిర్యాదు పైనే అధికారులు మార్పులు చేశారు. ఆ మార్పులు చేసిన తర్వాత ఆ మార్పులు కూడా ఈనాడు పత్రిక నచ్చరు. ఆశ్చర్యంగా ఫిర్యాదు ఇచ్చినటువంటి తెలుగుదేశం స్పందించలేదు, చంద్రబాబు స్పందించలేదు. కానీ ఈనాడు పత్రిక మాత్రం ఆ వేసిన అధికారులు ఎవరూ నచ్చలేదు. వీళ్ళ ఎస్పీలు అంటూ అసలు ఐపీఎస్ అధికారులని, డైరెక్ట్ రిక్రూటర్ని ఎక్కడ కూడా వాళ్ళ ప్రొఫైల్స్ అంతా చెక్ చేసిన తర్వాత, ఈసీఐ వాటిని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత, రాష్ట్ర ప్రభుత్వం 3 అధికారులతో ప్యానెల్ పంపించినప్పుడు ప్రతి ఒక్క పోస్ట్కి దాన్ని ఈసీఐ కూడా చెక్ చేస్తుంది. వాళ్ళు ఏసీఆర్ రిపోర్ట్స్ పరిశీలిస్తుంది. ఒకవేళ ఆ ప్రతిపాదన నచ్చకపోతే దాన్ని క్యాన్సిల్ చేసి ఇంకొక ప్యానెల్ పంపమని ఆదేశించే అధికారం కూడా ఈసీఐకి ఉంటుంది. కానీ వీటన్నిటిని విస్మరించి అడ్డగోలుగా సాక్షాత్తు చీఫ్ సెక్రటరీని టార్గెట్ చేస్తూ, జవహర్ రెడ్డి పైన పేరు ఓటంకిస్తూ, కళ్ళకు గంతలు కడుతున్నారంటే ఆరోపిస్తూ రాసినటువంటి వార్తలు అన్నవి ఇప్పుడు తీవ్ర కలకలం రేపుతున్నట్టు. అందుకనే ఇప్పటివరకు ఎక్కడ కూడా ఈసీఐ తీసుకున్న బదిలీలను కూడా వక్రీకరించిన వాటికి కూడా రాజకీయ దురుద్దేశాలను ఆపాదిస్తూ చేయడం అనేది ఇప్పుడు ఆశ్చర్యం కలిగిస్తుంది. సో దీన్నే ఇప్పుడు తీవ్రంగా పరిగణించారు. ఎందుకంటే ఒకవైపు చీఫ్ సెక్రటరీ, ఇంకొక వైపు డీజీపీ, ఎవరిని వదలలేదు. అందరూ ఉన్నత స్థాయి అధికారులు, ఎస్పీలు అందరినీ కూడా మోరల్గా దెబ్బతీయాలి, మానసికంగా వాళ్ళ నైతిక స్థైర్యం దెబ్బతీయాలని ఒక ఉద్దేశంతో, ఒక రాజకీయ కుట్రతో ఈనాడు పత్రిక వ్యవహరించడం పట్ల అధికారులంతా సీరియస్గా ఉన్నారు. ఒకవైపు ఐపీఎస్ అధికారులు కూడా ఇప్పుడు లీగల్ యాక్షన్, క్రిమినల్ యాక్షన్ సిద్ధపడుతున్నటువంటి పరిస్థితి. ఇంకోవైపు సిఎస్ జవహర్ రెడ్డి కూడా రేపు ఈనాడు పత్రిక తన వెర్షన్ కానీ ప్రచురించకపోతే ఖచ్చితంగా ఇమ్మీడియట్ గా లీగల్ యాక్షన్ దిగుతామని పేర్కొన్నటువంటి పరిస్థితి. ఓకే సతీష్, లెట్స్ సీ రేపు మార్నింగ్ పత్రికల్లో ఏమొస్తుంది, సిఎస్ జవహర్ రెడ్డి ఖండనని ప్రచురిస్తారా లేదా చూద్దాం. థ్యాంక్ యూ సతీష్, మాతో పాటు జాయిన్ అయినందుకు.